తర్వాత కళ్యాణం అయితే ఉంటుందన్నారు. సో, ఆ కళ్యాణానికి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు అక్కడ. చూసారు కదా! ఆ పూలవిని. ఆ తర్వాత అయితే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ మొత్తం డెకరేషన్‌లో నాకు నచ్చినవి ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర డెకరేషను, మళ్ళీ ఆ వినాయకుడి డెకరేషను ఎంత బాగుందో చూసారు కదా! అక్కడ ఉగాది శుభాకాంక్షలను కూడా పూలతో డెకరేట్ చేశారు. ఎంత బాగుందో కదండీ! మొత్తం ఈ డెకరేషన్స్ దగ్గరికి అది ఫొటోస్ తీసుకుని ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ వాడపల్లి ఛానల్ వాళ్ళు వచ్చి మేము క్వశ్చన్స్ అడుగుతాము, మీరు ఆన్సర్ చేయండి, రికార్డ్ చేసి మేము ఛానల్లో పోస్ట్ చేస్తాము అన్నారు. వాళ్ళ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేసేసాము. అది కూడా యూట్యూబ్లో వాళ్ళు పోస్ట్ చేశారు మెయిన్ ఛానల్లో. మన దగ్గర పూలు వేస్తారు కదా, అక్కడ వర్కర్స్ ఏమో హ్యాండిల్ ఆ పూలని శుభ్రం చేయడంతోనే సరిపోతుంది వాళ్ళకి. మేము ఈరోజు వెళ్ళడమే లేట్గా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 9 to 10 ఆ టైం అయింది. ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది అనుకున్నాము, కానీ అలా అవ్వలేదు. తర్వాత అయితే ప్రసాదం తినేసాను. ఇక్కడ చూసారా విమాన వెంకటేశ్వర స్వామి